హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి రూ. 10 శుభవార్త రావడం జరిగింది. రిపబ్లిక్ డే కానుకగా చంద్రబాబు నాయుడు గారు విడుదల చేయబోతున్నారు. దానికి సంబంధించిన అర్హతలేంటి, ఎవరెవరికి ఈ పథకం వర్తిస్తుంది ఏంటి, సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ వీడియో మీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోద్దాం. సో ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ప్రతి అర్హత కలిగిన మహిళకు నెలకు 1500 రూపాయల ఆర్థిక సహాయం అందిస్తామని స్పష్టంగా హామీ ఇచ్చింది. ఈ పథకం ముఖ్యంగా ఇంట్లోనే ఉండి బయట ఉద్యోగాలకు వెళ్ళలేని మహిళలు, కుటుంబ అవసరాల కోసం పూర్తిగా భర్తల ఆదాయంపై ఆధారపడుతున్న మహిళలకు ఆర్థిక భరోసా ఇవ్వాలనే ఉద్దేశంతో తీసుకొచ్చినదిగా ప్రభుత్వం చెబుతుంది. ఇప్పటికే మహిళల కోసం ఉచిత బస్సు ప్రయాణం, ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు కూడా పంపిణీ చేశారు. ఇతర సంక్షేమ పథకాలు అమలులో ఉండగా ఆడబిడ్డ నిధి ద్వారా ప్రతి నెల నేరుగా బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు జమ చేయాలన్నది లక్ష్యం. ఈ పథకం అమలుకు సంబంధించి అధికారిక ప్రకటన కోసం మహిళలంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ పథకాన్ని రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26వ తేదీన ప్రకటించే అవకాశం ఉంది. అలాగే ఈ పథకానికి సంబంధించి ప్రతి నెల 1500 రూపాయలు కాకుండా ఒకేసారి 18,000 రూపాయలు విడుదల చేయాలని కూడా ప్రభుత్వం ఆలోచిస్తుంది. దాని మీద కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. పథకం ప్రారంభమైనప్పుడు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ అకౌంటు తప్పనిసరిగా ఉండాలి. ఆధార్లో పేరు, వయసు సరిగ్గా ఉండాలి. బ్యాంక్ అకౌంటు యాక్టివ్లో ఉండాలి. సో మొత్తం ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.